ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీయో లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్గా మనం ఎవరికి కాల్ చేస్తాం? మన ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తాం. మన ఇంట్లో వాళ్ళు ఒకవేళ రాలేని పక్షంలో ఉన్నారు, అప్పుడు ఎవరికి కాల్ చేస్తాం? డయల్ 100కి కాల్ చేస్తాం. లేదంటే ఇంట్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది, లేదంటే మనం డిజిటల్ ఫ్రాడ్కి గురయ్యాము, మన మొబైల్లో ఉన్న డేటా అంతా కూడా ఎవరో స్కామర్స్ హ్యాక్ చేశారు, ఇమీడియట్గా ఎవరికి కాల్ చేస్తాం? పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. మెడికల్ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్కి కాల్ చేస్తాం. ఫైర్ రిలేటెడ్ అయితే ఫైర్ స్టేషన్కి కాల్ చేస్తాం. విమెన్ ఓరియంటెడ్ ఏదైనా హెరాస్మెంట్ మనం ఫేస్ చేసినట్టయితే విమెన్ సేఫ్టీ వాళ్ళకి కాల్ చేస్తాం. వీటన్నిటికీ కూడా సపరేట్గా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. లైక్ డైల్ 100, 101 ఫైర్ స్టేషన్ లాగా ఉంటాయి. బట్ ఇన్ని నెంబర్స్ ఎమర్జెన్సీ టైంలో గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి వీటన్నిటికీ వన్ నెంబర్ మెనీ సొల్యూషన్స్, అంటే ఒకే ఒక టోల్ ఫ్రీ నెంబర్, అదే 112. 112కి మనం కాల్ చేసినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే 112కి మనం కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా జీపీఎస్ త్రూ మన లొకేషన్ని ట్రాక్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ ఫైర్ రిలేటెడ్ ఏదైనా గ్యాస్ లీక్ అయింది లేదంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి మనం 112కి కాల్ చేసినట్లయితే సో వాళ్ళే ఫైర్ స్టేషన్కి కాల్ చేసి మన అడ్రస్ను లొకేషన్ మొత్తం కూడా పంపిస్తారు. లేదా మనల్ని అడిగి వాళ్ళు తెలుసుకుంటారు 112లో ఏంటి అని అంటే మనం మాట్లాడినప్పుడు మన దగ్గర నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎలాగో తీసుకుంటారు. కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో మనం మాట్లాడిన పక్షంలో ఉన్నప్పుడు కూడా మన జీపీఎస్ త్రూ అయితే వాళ్ళు లొకేషన్ని ట్రాక్ చేసి అయితే ఇమీడియట్గా దానికైతే సొల్యూషన్ అయితే ఉంటుంది. సో ఒకే ఒక్క నెంబర్ 112కి కాల్ చేసినట్లయితే ఒకే ఒక్క నెంబర్, వన్ నెంబర్ మెనీ సొల్యూషన్స్.